ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఈరోజు కొన్ని జిల్లాలలో, అలాగే కొన్ని ఏరియాలలో గూడా స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు గూడా బంద్ చేసినటువంటి ఘటనలు చూసాం. అలాగే సేవ్ హైదరాబాద్ పేరుతోటి భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ప్రజా సమస్యలపై సేవ్ హైదరాబాద్ పేరుతో సచివాలయం ఎదుట బీజేపీ చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెవెళ్ల పర్యటనలో ఉన్న సమయంలో మొయినాబాద్ వద్ద పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై తలెత్తుతున్న ఆగ్రహాన్ని అణిచివేయడానికి ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తూ తమ ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అదేవిధంగా చలో సెక్రటరియట్ లో భాగంగా నాతో పాటు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు, గౌతమ్ రావు గారు, బీజేపీ మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు కూడా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాను. ప్రజా సమస్యలను పరిష్కరించే బదులు అక్రమ అరెస్టులతో, వైఫల్యాలతో కప్పిపుచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్య విరుద్ధం. భాగ్యనగరంలో ప్రజలకు నీళ్లు రావడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ కుప్పగూలింది. రోడ్లు గుంతలతో నిండిపోయాయి. కరెంటు, ట్రాఫిక్ వ్యవస్థలు స్తంభించాయి. పరిస్థితులు ప్రజలతో ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేసేలా, ప్రజలను చైతన్యవంతం చేసేలా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చెలో సెక్రటరియట్ కు నిరసనకు వెళ్లడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అందుకే ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేయించింది. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం ఆగదు. ప్రజా సంక్షేమం కోసం మాకెన్ని అడ్డంకులు పెట్టినా బీజేపీ వెనకడుగు వేయదని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి స్పష్టం చేశారు.